నిమ్న కులాల ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు సాధారణంగా రాజకీయ నాయకులు, ఉద్యమకారులు వారిని దళితులుగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే చాలామందికి తెలియనిది ఏమిటంటే దళిత్ అనే పదం భారత రాజ్యాంగంలో అధికారికంగా ఉపయోగించబడిన పదం కానే కాదు. భారత రాజ్యాంగంలో ఉపయోగించే అధికారిక పదం షెడ్యూల్డ్ క్యాస్ట్స్, తెలుగులో అయితే షెడ్యూల్డ్ కులాలు. రాజ్యాంగం ఆర్టికల్ 341 ద్వారా షెడ్యూల్ కులాలను నిర్వచిస్తోంది. ప్రభుత్వ పథకాలు, రిజర్వేషన్లు, చట్టపరమైన ప్రయోజనాలు అన్నీ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అనే పదం ద్వారానే అమలవుతాయి. దళిత్ అనే పదం రాజ్యాంగపరంగా గుర్తింపు పొందిన పదం కాదు. ఈ పదాన్ని 19వ శతాబ్దంలో ఉపయోగించడం ప్రారంభించారు. ఈ పదాన్ని విస్తృతంగా ప్రాచుర్యం చేసిన వ్యక్తులు పూలే, బిఆర్ అంబేద్కర్. ఇకపోతే న్యాయస్థానాల దృష్టిలో కూడా దళిత్ అనే పదం అధికారికంగా ఉపయోగించదగినది కాదు. ప్రభుత్వ అధికార పత్రాల్లో దళిత్ అనే పదం ఉపయోగించరాదని, నిమ్న వర్గాల ప్రజలను సూచించటానికి షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే పదమే ఉపయోగించాలని 2018లో మధ్యప్రదేశ్ హైకోర్టుకు చెందిన గ్వాలియర్ బెంచ్ తీర్పునిచ్చింది. అదే ఏడాది కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. దళిత్ అనే పదం రాజ్యాంగబద్ధమైనది కాదని, నిమ్న కులాల వారిని సూచించడానికి షెడ్యూల్డ్ క్యాస్ట్ అని మాత్రమే వాడాలని స్పష్టం చేసింది. కేంద్ర సామాజిక న్యాయ సాధికారిక మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేయడంతో దాఖలైన ఓ పిటిషన్పై విచారణ చేపట్టిన బొంబాయి హైకోర్టు దళిత్ అనే పదం రాజ్యాంగ ఆమోదం ఉన్న పదం కాదని, దాని స్థానంలో షెడ్యూల్ కులాలు అనేదే ఉపయోగించాలని అన్ని మీడియా సంస్థలకు సూచించాలని కేంద్ర సమాచార ప్రచార శాఖను ఆదేశించింది. బాంబే హైకోర్టు ఆదేశాలతో భారత సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ దళిత అనే పదం వాడకం విషయంలో నియంత్రణ పాటించాలని, ఆ పదంలో షెడ్యూల్డ్ కులాలు అనే పదం వాడాలని దేశంలో అన్ని మీడియా సంస్థలకు సూచన కూడా చేసింది. దళిత పదం చట్టపరంగా అధికారిక పదం కాదు. కేవలం సామాజిక ఉద్యమాలు, మీడియా, రాజకీయ చర్చలకే దీని వాడకం పరిమితం. మరిన్ని వీడియోల కోసం ఈ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.